ఓకే, దిస్ ఇస్ ద అనదర్ వీడియో. ఓకే, మనకు వచ్చేసరికి ఇక్కడ మనకి ద డిజైన్ ద టు డిజైన్ an algorithm properly we must have a clear idea of the basic model of computation in a parallel computer. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి మోడల్ ఆఫ్ కంప్యూటేషన్. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ యూనిట్ 1. ఓకే, ఇక్కడ మనకి చూడండి, మనకి మోడల్ ఆఫ్ కంప్యూటేషన్ అంటే ఏంటి? Both sequential and parallel computers operate on a set of stream of instructions called algorithms. Okay, these set of instructions algorithm instruct the computer about what it has to do in each step. Okay, now this is the one of the important point in a model of the computation. Okay, మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి డిపెండింగ్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ అండ్ డేటా స్ట్రీమ్ కంప్యూటర్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 4 కేటగిరీస్. ఓకే, దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి మోడల్ ఆఫ్ కంప్యూటేషన్. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఏ యూనిట్ 1. ఓకేనా, ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే బోత్ సీక్వెన్షియల్ అండ్ ప్యారలల్ కంప్యూటర్స్ ఆపరేట్ ఆన్ ఏ సెట్ ఆఫ్ స్ట్రీమ్స్ called algorithms. Okay, these set of instructions algorithm instruct the computer about the what it has to do in each step. Okay, ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే ఫర్ సపోజ్ depending on the instruction stream and data stream computers can be classified into 4 categories. Okay, మనకి ఏమేమి కేటగిరీస్ ఉంటాయంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఇన్ ఏ మోడల్ ఆఫ్ ది కాంపిటీషన్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి SISD ఒకటి, సెకండ్ వన్ వచ్చేసరికి SIMD ఒకటి, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి MISD ఒకటి, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి MIMD ఒకటి. ఓకేనా, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది categories of the different types of the categories of the algorithms అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి వాట్ ఈస్ ద SIMD, వాట్ ఈస్ ద SIMD, వాట్ ఈస్ ద SISD, అండ్ వాట్ ఈస్ ద MISD, అండ్ వాట్ ఈస్ ద MIMD. ఓకేనా, వీటి గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి SISD. ఓకే, వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ SISD. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ SISD అంటే ఏంటి? మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ SISD వచ్చేసరికి సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ అండ్ సింగిల్ డేటా స్ట్రీమ్ ఆఫ్ ది కంప్యూటర్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ సింగిల్గానే ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇక్కడ మోడల్ ఆఫ్ కంప్యూటేషన్లో ఏమేమి ఉంటాయంటే మనకి డేటా స్ట్రీమ్ ఒకటి ఉంటుంది. ఓకేనా, ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి SISD ఒకటి. SISDలో ఏం జరుగుతుందంటే మనకి ఓన్లీ వన్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ ఉంటుంది, అట్లానే ఓన్లీ వన్ డేటా స్ట్రీమ్ ఉంటుంది అనమాట. ఓకే, సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ అట్లానే సింగిల్ డేటా స్ట్రీమ్. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి SIMD. ఓకే, SIMD వచ్చేసరికి ఏంటి? సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్, ఓకే, అండ్ మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్ అనమాట. ఓకే, దిస్ ఈస్ ద అనదర్ స్టాండర్డ్ ఫామ్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి గుర్తుపెట్టుకుంటే మనకి SISD ఒకటి, SIMD ఒకటి, MISD ఒకటి, MIMD ఒకటి. ఓకే, SISD అంటే ఏంటంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ అండ్ సింగిల్ డేటా స్ట్రీమ్. ఓకే, అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ మల్టిపుల్ డేటా స్ట్రీమ్. ఓకే, అట్లా మనకి థర్డ్ వన్ వచ్చేసరికి ఏంది? MISD. ఇక్కడ మనకి MISD అంటే ఏంది? మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ సింగిల్ డేటా స్ట్రీమ్స్ ఆఫ్ ది కంప్యూటర్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మల్టిపుల్ MIMD. MIMD స్టాండర్డ్ ఫామ్ వచ్చేసరికి మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ అండ్ మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్ అనమాట ఆఫ్ ది కంప్యూటర్స్. ఓకేనా, దీస్ ఆర్ ద సమ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ది computers in a model of the computation. Okay, మనకి దిస్ ఇస్ ద డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది SISD కంప్యూటర్స్. ఓకే, మనకి SISD కంప్యూటర్స్లో ఏమేమి ఉంటాయి ఏం చెప్పాము? మనకి ఇక్కడ వచ్చేసరికి సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ అండ్ సింగిల్ డేటా స్ట్రీమ్. ఓకేనా, దట్ ఈస్ ద మనకి SISD కంప్యూటర్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మనకి SISD కంప్యూటర్స్ కంటైన్ ఓన్లీ వన్ కంట్రోల్ యూనిట్. ఓకేనా, మనకి ఇక్కడ SISD కంప్యూటర్స్లో కంటైన్ వన్ కంట్రోల్ యూనిట్, వన్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ వన్ మెమరీ యూనిట్. ఓకే,
ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద డయాగ్రమ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎస్ఐఎస్డి కంప్యూటర్స్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమేమి ఉంటాయి, ఈ ఎస్ఐఎస్డి కంప్యూటర్స్లో వచ్చేసరికి మనకి మెయిన్గా ఏమేమి ఉంటాయి అంటే ఎస్ఐఎస్డి కంప్యూటర్స్ కంటైన్ one control unit, one processing unit, one memory unit. Okay, this is the diagram representation of the SISD computers. Okay, in this type of computers the processor receives a single stream of the instructions from the control unit and operates on the single stream of the data from the memory unit. Okay, during computations on the each step the processor receives one instruction from the control unit and operates on a single data received from the memory unit. Okay na, this is the some important point on the SIMD computers. Okay, and second one వచ్చేసరికి ఏంటంటే మనకి సెకండ్ వన్ వచ్చేసరికి ఏం చెప్పాము, మనకి సెకండ్ వన్ వచ్చేసరికి SIMD కంప్యూటర్స్. SIMD అంటే ఏంటి, సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ మల్టిపుల్ డేటా స్ట్రీమ్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. SISD అంటేనేమో సింగిల్ instruction stream and single data stream. Okay na, that is the standard form of SISD. Okay, ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటంటే SIMD అంటే ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసరికి SIMD అంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ అండ్ మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఇక్కడ చూడండి మనకి అక్కడ వచ్చేసరికి ఏమేమి ఉంటాయి, మనకి SISDలో వచ్చేసరికి ఓన్లీ ఒక కంట్రోల్ యూనిట్ ఒకటి, ఒక ప్రాసెసర్ యూనిట్, ఒక మెమరీ, అంతే కదా, ఒక కంట్రోల్ యూనిట్ ఉంది, ఒక ప్రాసెసర్ ఉంది, ఒక మెమరీ యూనిట్ ఉంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి SIMDలో ఏమేమి ఉంటాయి, SIMD కంప్యూటర్స్ కంటైన్ వన్ కంట్రోల్ యూనిట్, మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఓకే, బట్ మనకి SISDలో వచ్చేసరికి ఓన్లీ వన్ ప్రాసెసింగ్ యూనిటే ఉందన్నమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, అట్లానే మనకి షేర్డ్ మెమరీ ఆర్ ఇంటర్ కనెక్షన్ నెట్వర్క్. ఓకేనా, దిస్ ఇస్ ద మనకి సమ్ డయాగ్రమ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది SIMD కంప్యూటర్స్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కంట్రోల్ యూనిట్ ఫస్ట్ ఉంది, దిస్ ఇస్ ద మనకి డయాగ్రమ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్. ఓకే, తర్వాత వచ్చేసరికి మనకి దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్. అట్లా మనకి ఇక్కడ చూడండి మనకి ఇచ్చాం కదా, మనకి మల్టిపుల్, ఓకే, మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట. ఓకే, ఏంటంటే ఇక్కడ మనకి ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3 అండ్ ప్రాసెస్ n. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి వచ్చేసరికి ఏమేమి ఉంటాయి, మనకి నెంబర్ ఆఫ్, ఓకే, మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ఈ SIMDలో ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి డేటా స్ట్రీమ్ 1, డేటా స్ట్రీమ్ 2, ఓకే, డేటా స్ట్రీమ్ 1, డేటా స్ట్రీమ్ 2, డేటా స్ట్రీమ్ 3, ఓకే, డేటా స్ట్రీమ్ 3, అట్లా మనకి డేటా స్ట్రీమ్ n. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి షేర్డ్ మెమరీ ఆర్ ఇంటర్ కనెక్షన్ నెట్వర్క్. ఓకేనా, దిస్ ఈస్ ద డయాగ్రమ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది SIMD కంప్యూటర్స్ అండి. గుర్తుపెట్టుకోండి, మనకి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, మనకి SISD కంప్యూటర్స్ అంటే ఏంటంటే సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ మాత్రమే ఉంటుంది, సింగిల్ డేటా స్ట్రీమ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి SIMDలో వచ్చేసరికి సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ ఉంటుంది, మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్ ఉంటాయండి. ఓకే, మనకి SIMDలో ఏమేమి ఉంటాయి, ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఒక ప్రాసెసర్ యూనిట్ ఒకటే ఉంటుంది, ఒక మెమరీ యూనిట్ ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ SIMDలో ఏమేమి ఉంటాయి, ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఓకే, మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి షేర్డ్ మెమరీ ఆర్ ఇంటర్ కనెక్షన్ నెట్వర్క్ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద డయాగ్రమ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది SIMD కంప్యూటర్స్. ఓకే, ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్? ఓకే, here one single control unit sends instruction to all processing units during the computations. At each step all the processors receive a single set of instructions from the control unit and operate on the different set of the data from the memory unit. Okay, atla manaki next point vachesariki each of the processing units has its own local memory unit to store both data and instructions. In SIMD computers, processing needs to communicate among themselves. This is done by the shared memory or interconnection network. Okay, atla manaki this is another important point. And next one vachesariki while some of the processors execute the set of instructions, the remaining processor waits for the their next set of instructions from the control unit decided which processor will be active, execute instructions or inactive, wait for next instruction. Okay, these are the some
basic important points of the SIMD computers అండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంది MISD కంప్యూటర్స్. ఓకే, MISD కంప్యూటర్స్ మనం ఏమేమి డిస్కస్ చేసామంటే SISD ఒకటి అయిపోయింది, SIMD ఒకటి అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకోటి వచ్చేసరికి MISD కంప్యూటర్స్. ఓకే, MISD అంటే మీ వాట్ ఈస్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది MISD? ఇక్కడ వచ్చేసరికి మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ అండ్ సింగిల్ డేటా స్ట్రీమ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ ఉంటుంది, అట్లానే ఇంకోటి వచ్చేసరికి వన్ డేటా స్ట్రీమ్ ఉంటుంది అనమాట. అంటే సింగిల్ మల్టిపుల్ MISD. ఓకే, M stands for multiple, I stands for instruction stream, S stands for single, D stands for data stream. Okay, multiple instruction stream and single data stream, that is the standard form of the MISD computers. Okay, ఇక్కడ వచ్చేసరికి as the name suggests MISD computers contain multiple control units. ఓకే, మీరు చూసినట్లయితే మనకి ప్రీవియస్ కంప్యూటర్స్ చూసినట్లయితే SISDలో ఎన్ని కంట్రోల్ యూనిట్స్ ఉన్నాయండి? మనకి ఓన్లీ వన్ కంట్రోల్ యూనిట్. ఓకే, అట్లానే ఇంకోటి వచ్చేసరికి మనకి SIMDలో ఏమేమి ఉంటాయి? ఓన్లీ వన్ కంట్రోల్ యూనిట్. బట్ ఇక్కడ వచ్చేసి మనకి మిగతా వాటితో SIMD SISDతో పోలిస్తే మనకి దిస్ ఇస్ ద సమ్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి యాజ్ ద నేమ్ సజెస్ట్ MISD కంప్యూటర్స్ కంటే మల్టిపుల్ కంట్రోల్ యూనిట్స్ అండ్ మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ వన్ కామన్ మెమరీ యూనిట్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏమేమి ఉంటాయి? మనకి కంట్రోల్ యూనిట్ 1 ఉంది, కంట్రోల్ యూనిట్ 2 ఉంది, కంట్రోల్ యూనిట్ 3 ఉంది, కంట్రోల్ యూనిట్ n. ఓకేనా, మనకి మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్. ఓకే, ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ 1, ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ 2, ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ 3 అండ్ సో ఆన్, ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్. ఓకే, బట్ ఇక్కడ చూడండి మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఓకే, ఇక్కడ మనకి మల్టిపుల్ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి, అట్లా మనకి యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రాసెసర్ 1, ప్రాసెసర్ 2, ప్రాసెసర్ 3, ప్రాసెసర్ n. ఓకేనా, దీస్ ఆర్ ఆల్సో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది SIMD కంప్యూటర్స్. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి మెమరీ యూనిట్ అనేది వచ్చేసరికి ఓన్లీ మెమరీ యూనిట్ అనేది మనకి ఓన్లీ ఒక యూనిట్ మాత్రమే ఉందన్నమాట. దట్ ఈస్ ద మనకి మెమరీ యూనిట్. ఓకే, ఓకేనా, దిస్ ఈస్ ద సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆన్ ది MISD కంప్యూటర్స్ అండి. ఓకే, ఒకసారి మనం ఏమేమి చూసామనేది ఒకసారి ఓవర్ చూద్దాం. ఇవి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి ద మోడల్ ఆఫ్ ది కంప్యూటేషన్ వచ్చేసరికి మనకి మెయిన్గా వచ్చేసరికి 4 కేటగిరీస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి SISD ఒకటి, తర్వాత వచ్చేసరికి మనకి SIMD ఒకటి, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి MISD ఒకటి, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి MIMD ఒకటి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి SISD అంటే ఏంటంటే మనకి సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ అండ్ సింగిల్ డేటా స్ట్రీమ్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సింగిల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ అండ్ మల్టిపుల్ డేటా స్ట్రీమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి MISD అంటే ఏంటంటే మనకి మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ అండ్ సింగిల్ డేటా స్ట్రీమ్. ఓకే, అట్లా మనకి MIMD అంటే ఏంటి? మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ అండ్ మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కేటగిరీస్ ఇన్ ఏ మోడల్ ఆఫ్ ది కంప్యూటేషన్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి SISD కంప్యూటర్స్లో చూడండి, SISD కంప్యూటర్స్ వచ్చేసరికి మనకి ఏమేమి ఉన్నాయి? SISD కంప్యూటర్స్లో వచ్చేసరికి మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక కంట్రోల్ యూనిట్ మాత్రమే ఉంటుంది, ఒక ప్రాసెసింగ్ యూనిట్ మాత్రమే ఉంటుంది, ఒక మెమరీ యూనిట్ మాత్రమే ఉంటుంది ఇందులో SISD కంప్యూటర్స్లో. ఓకే, అట్లానే సెకండ్ వన్ వచ్చేసరికి మనకి SIMD కంప్యూటర్స్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి SIMD కంప్యూటర్స్లో ఏమేమి ఉంటాయి? మనకి SIMD కంప్యూటర్స్లో వచ్చేసరికి మనకి ఒక కంట్రోల్ యూనిట్ ఉంటుంది, అట్లా మనకి మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి మనకి షేర్డ్ మెమరీ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ కనెక్షన్ అనమాట. ఓకేనా, దిస్ ఇస్ ద డయాగ్రామ్ రిప్రజెంట్ అనమాట. ఇక్కడ మనకి డయాగ్రామ్ రిప్రజెంటేషన్ చూడండి, కంట్రోల్ యూనిట్ ఒకటి ఉంది, ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ ఉంది, ప్రాసెస్ 1 ఉంది, ప్రాసెస్ 2 ఉంది. ఓకే, ప్రాసెసర్ 3 అండ్ ప్రాసెసర్ n. డేటా స్ట్రీమ్స్ ఏంటంటే మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్. ఓకే, అంతే కదా. MD అంటే ఏంది? M స్టాండ్స్ ఫర్ మల్టిపుల్, D స్టాండ్స్ ఫర్ డేటా స్ట్రీమ్, మల్టిపుల్ డేటా స్ట్రీమ్స్. కాబట్టి డేటా స్ట్రీమ్ 1, డేటా స్ట్రీమ్ 2, డేటా స్ట్రీమ్ 3 అండ్ సో ఆన్ డేటా స్ట్రీమ్. ఓకే, అట్లా ఇంకోటి వచ్చేసరికి షేర్డ్ మెమరీ ఆర్ ఇంటర్ కనెక్షన్ నెట్వర్క్. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఏ
మోడల్ ఆఫ్ ది కాంపిటేషన్స్ అండి. ఓకే, అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంది ఎంఐఎస్డి కంప్యూటర్స్. ఓకే, ఇక్కడ మనకి ఎంఐఎస్డి కంప్యూటర్స్లో ఏమేమి ఉంటాయి, మనకి ఇక్కడ వచ్చేసరికి ఎంఐఎస్డి కంప్యూటర్స్లో వచ్చేసరికి మనకి మెయిన్గా ఓకే ఎంఐఎస్డి కంప్యూటర్స్లో మనకి మెయిన్గా వచ్చేసరికి ఏమేమి ఉంటాయంటే మనకి మల్టిపుల్, ఎం స్టాండ్స్ ఫర్ మల్టిపుల్, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్, అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సింగిల్, అండ్ డి స్టాండ్స్ ఫర్ డేటా స్ట్రీమ్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్స్ ఉంటాయి, అట్లానే సింగిల్ డేటా స్ట్రీమ్ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద మనకి ఇక్కడ చూడండి మనకి మల్టిపుల్ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి, అండ్ వన్ కామన్ మెమరీ యూనిట్ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎంఐఎండి కంప్యూటర్స్. ఓకే, ఇక్కడ చూడండి మనకి డయాగ్రామ్లో కంట్రోల్ యూనిట్ 1, కంట్రోల్ యూనిట్ 2, కంట్రోల్ యూనిట్ 3 అండ్ సో ఆన్ కంట్రోల్ యూనిట్ n. ఓకే, అట్లా మనకి డేటా స్ట్రీమ్స్ ఎన్ని ఉంటాయి, మల్టిపుల్, ఎంఐ, ఎం స్టాండ్స్ ఫర్ మల్టిపుల్, ఓకేనా, ఐ స్టాండ్స్ ఫర్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్, ఓకేనా, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్స్ ఉంటాయి అన్నమాట. ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ 1, ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ 2, ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ 3, ఇన్స్ట్రక్షన్ స్ట్రీమ్ n. ఓకే, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి మల్టిపుల్ కంట్రోల్ యూనిట్స్లో ఉంటాయి, సారీ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఉంటాయి. కాబట్టి మనకి ప్రాసెసర్ 1, ప్రాసెసర్ 2, ప్రాసెసర్ 3 అండ్ ప్రాసెసర్ n. ఓకే, కాబట్టి మనకి ఇంకోటి వచ్చేసరికి సింగిల్ డేటా స్ట్రీమ్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి వన్ సింగిల్ డేటా స్ట్రీమ్ అండ్ వన్ కామన్ మెమరీ యూనిట్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి ఓకే అండి, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. ఐ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.